హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 15 మినిట్స్ ముందు కాజు, ఎండుమిర్చి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పెరుగు తీసుకొని అందులో చిటికెడు పసుపు, ఆహ్, రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మర్చిపోయాం మనం చూడండి. ఇప్పుడు పన్నీర్ ఒక 200 గ్రామ్స్ తీసుకొని అవి పీసెస్‌లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ బటర్ తీసుకొని బాగా కరిగిన తర్వాత అందులో ఒక చిటికెడు పసుపేసుకోవాలి. తర్వాత చిటికెడు కారం, కొంచెం ఉప్పు వేసుకొని, తర్వాత కొంచెం కస్తూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇది బాగా కొంచెం వేయించుకోవాలి. ఈ తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని మనం కాసేపు ఒక 2-3 మినిట్స్ వేయించుకొని తీసేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేయించుకుంటే పన్నీర్ ముక్కలు గట్టిపడిపోతాయి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిలు, ఒక స్పూన్ బటర్ తీసుకోవాలి. బటర్ ఇష్టం లేనోళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. జీరా, యాలకులు, లవంగా చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఆనియన్ బాగా రెడ్డిష్ కలర్‌లో వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఇందాక మనం కర్డ్ మిక్స్ ఉంటది కదా! అది వేసుకొని కర్డ్ మిక్స్ వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇది నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. అది నూనె బాగా పైకి తేలిన తర్వాత ఇందాక మనం టమాటాలు, కాజు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది కూడా కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా నూనె కొంచెం సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీకి తగినంత వాటర్ వేసి కలుపుకొని చూసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని. కొంచెం అది బాగా కలుపుకున్న తర్వాత పన్నీర్ కూడా మనం యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపి పెట్టేసుకొని ఒక 5-7 మినిట్స్ మనం అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇందులోకి మనం లాస్ట్‌లో కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని మనం దింపేసుకోవడమే. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.